మనం ఏమనుకుంటామంటే ఇక్కడ మా చిన్న మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్ అమ్మటి కూడా చెట్లు పెట్టారు వీళ్ళు. చూడండి, మనకి ప్లేస్ లేదు అనుకోవద్దు. మనం పెట్టుకోవాలని ఆశయం ఉంటే ఎలాగైనా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, వావ్, పచ్చని పైరుగాలి వీసినట్టుగా ఉంది ఈ చెట్టు ఊగుతుంటే. చాలా బాగున్నాయండి మొక్కలు. చూసారా, ఎంత చిన్న ప్లేస్ అయినా కూడా పెట్టుకోవాలనేది మనకి ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మనకి ఎలాగైనా పెట్టుకోవచ్చు మొక్కల్ని పెట్టుకోవాలనే ఆశయం ఉంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరు ఇలానే పెంచుకుంటున్నారు. ప్లేస్ లేని వాళ్ళందరూ ఇట్లా కుండీలలో కానీ ఇట్లా కలబంద చెట్టు అండి ఇది మనీ ప్లాంట్. ఇలా పెట్టుకోవచ్చు. వావ్, ఇలా చూస్తూ ఉంటే మా ఇంట్లో చూసిన అన్ని చెట్లను చూసి ఒక్కసారి చిన్న చెట్లను చూసాక ఎక్కడుంటే చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు నాకు రూమ్లో ఉన్నప్పుడు తను పెద్ద పెద్ద కుండీలు ఎక్కడి నుంచో సంచులు తెచ్చుకొని తను పెట్టేసుకున్నాడంట. కుండీలలో చెట్లు పెట్టుకొని ఆయన ఎక్కడున్నా సరే నేచర్ ఉండాల్సిందే. నాకు ఎక్కడున్నా నేచర్ అక్కడే ఉంటుంది. నేచర్ ఉన్న దగ్గర నాగుంటాడు, నాగున్న దగ్గర నేచర్ ఉంటుంది. చూసారా, చాలా చాలా బాగుంది. నాగుకి నేచర్ అంటే చాలా ఇష్టం. దానికోసం ఏమైనా చేస్తాడు. అడవిలోనే బతికేస్తాడు, ఎలాగైనా బతికేస్తాడు నాగు. వావ్, ఇది మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ చూస్తే ఇలా మంచిగా అనిపించింది, వీడియో తీస్తున్నా. హాయిగా చెట్లు డ్యాన్స్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వావ్, చెట్లు చూడండి ఎంత హ్యాపీగా ఊగుతున్నాయి. ఇట్రా, ఇంకోది పడుతుందిగా. ఓకే ఓకే. మా చిన్న మేము టీవీలు రిపేర్ చేస్తాడండి, స్మార్ట్ టీవీస్. ఇంకా ఇవన్నీ లైన్ అమ్మటి ఇక్కడ పెట్టేశారనమాట మొత్తము. ఇంకో ఇవన్నీ కూడా తను రిపేర్ చేస్తారు. చాలా టీవీలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఏసీ ఉంది. ఇది లోపలికి వస్తే ఎంట్రన్స్ అండి. మా అమ్మమ్మ పాప ఆడుతుంది. మహావీర్ గాడను పాప ఆడుకుంటారు ఇద్దరు. వావ్, మహావీర్ ఎక్కడా? అమ్మమ్మ వాళ్ళ మనవరాలతో ఆడుకుంటుంది. ఇగో ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది. నేను ఇది చూసి ప్లాస్టిక్ చెట్టు అనుకున్నా, కాదంట, రియలే. చూడండి, వావ్, ఇవన్నీ ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తాయంట. అక్కడ చూడండి, అక్కడ కూడా ఉన్నవి. హాయ్ హాయ్. బాల్, టెడ్డీ బేర్ చూపించు. నీ టెడ్డీ బేర్ ఎక్కడ? టెడ్డీ బేర్ ఎక్కడుందమ్మా నీ టెడ్డీ బేర్? వావ్, సూపర్ ఉందిగా. ఓ బాల్ ఎక్కడా? బాలే, నో జంప్ నానా. అన్నయ్య ఇక్కడ మహావీర్ ఆడుకుంటుండే వాళ్ళ చెల్లెతోటి. బొమ్మలు అయితే దండిగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నేనుండి చూసుకోండి, అద్దాలోంచి చూపిస్తున్నా. నేను అద్దంలో కనిపిస్తున్నాను. నా డ్రెస్ ఇదే. ఇప్పుడే భోజనం చేసాము. ఇంకో వాళ్ళ మమ్మీ ఇక్కడ ఫిర్యాదు అవుతుంది. పాప అన్నయ్య ఏదో అన్నాడని. ఇదిగో టీవీ పెట్టామండి. వావ్, ఉందండి. 2 ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. రూమ్ కోడ్ పెట్టారు వీళ్ళు. రూమ్కి ఒకటి ఉంది. ఇది కూర చేసేది కదా, ఇది కర్రీ చేసేది. అమ్మమ్మ, ఇది మా పెళ్ళికి గిఫ్ట్కి ఇచ్చిరండి 1500 పెట్టి, కానీ అది ఎండిపోయింది. ఇదిగోండి, ఎక్కడ పడితే అక్కడ ఇంటి రూమ్ చుట్టూ చెట్లే ఉన్నాయి. ఇక్కడ నేను ప్లాస్టిక్ అనుకున్నా, కానీ కాదు, రియల్ ప్లాంట్స్. వావ్, చెట్లు మాకు ప్లేస్ లేదనుకోకుండా ఇట్లా పెట్టుకోవచ్చు, ఐడియా కోసం. సో ఈ ప్లాంట్స్ ఇంట్లో ఎందుకు పెట్టామంటే, విలేజెస్లో ఏంటి అంటే కొంచెం ప్లేసెస్ చాలా విశాలంగా ఉంటుంది. ఇండోర్లో గాలి బయటలో గాలి లోపల గాలి బయటలోకి వెళ్తుంటుంది. సో అక్కడ ఏంటంటే ఆక్సిజన్ ఉంటుంది. సో అపార్ట్మెంట్లలో కానీ ఇండివిజువల్ హౌసెస్లో కూడా కొంచెం ఇరుకుగా ఉన్న రూమ్స్లలో ఏంటి అంటే మనం తీసుకునేది ఆక్సిజన్, మనం రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్. సో ఆ రూమ్స్లో ఉండిపోతుంటుంది. ఈ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే 24 అవర్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ట్రీస్. మా చిన్న మేనమామ అండి రిపేర్ చేస్తారు ఇవన్నీ.
ఇది భూతార్థం చూడండి, భలే ఉంది. ఈయనే చేస్తాడు తను, ఇట్లా స్మార్ట్ టీవీస్ రిపేర్ చేస్తాడు. ఇవన్నీ రిమోట్స్ అనుకుంటా, ఇవంతా సామాన్ తనవి. ఇవన్నీ ఓకే అండి. ఇంట్లో పెట్టారు, ఫ్రిడ్జ్ మీద పెట్టుకుర్రు వీళ్ళు చెట్టు ఆక్సిజన్ కోసం. ఇట్లా ఎక్కడ పడితే అక్కడే ఎక్కువ ఉంది. ఇక్కడ మనము కిచెన్లో సామాన్లే సర్దుకుంటాం కదా, వీళ్ళు చూడండి ఆక్సిజన్ కోసం చెట్లు ఎంత బాగున్నాయో క్యూట్గా. మనకు సామాన్లకు ప్లేస్ దొరకదు, కానీ వీళ్ళ చెట్ల కోసమే ప్లేస్ని సేవ్ చేశారు ఇక్కడ. ఇవి అమ్మగారి టెడ్డీ బేర్స్, హాయిగా ఇక్కడ పెట్టుకొని మెత్తగా పడుకుంటుంది. బొమ్మలు అండి ఇవన్నీ పాపవి. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అంట. ఇక్కడ ఒక చెట్టు ఉంది, టీవీలకు మధ్యలో ఇక్కడ ఉంది. అమలు ఆడుకుంటున్నారా? ఇద్దరు ఆడుతున్నారా? మంచిగా ఆడుకుంటున్నావు అమలు. హాయ్ చెప్పు. చెక్క బొమ్మ కాదు ఇది, బుద్ధుడు బొమ్మ. ఇక్కడ 3 బుద్ధుడు బొమ్మలు ఉన్నాయండి. ఇక్కడ 3 బుద్ధుడు బొమ్మలే వచ్చినాయి. దాని కింద వచ్చి చెట్లు అండి. ఇవన్నీ ఆక్సిజన్ ప్యూరిఫై చేసే చెట్లు. వావ్, కుండలోనే వండుకుంటారండి వీళ్ళు కూడా. ఈరోజు మట్టి కుండలోనే కర్రీ చేసి పెట్టారు. రోజు వీళ్ళు మట్టి కుండలోనే తింటారు. కుండ